కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ద్రావిడ దేశం పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని తమిళనాడులో స్థాపించి దాదాపు 40 సంవత్సరాలుగా అనేక రంగాల బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో కృషి చేసిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిమానాన్ని పొంది పుట్టిన సొంత జిల్లాకు ఏదైనా మంచి చేయాలని తలపుతో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలోని శ్రీకృష్ణ బీసీ సమితి అనే ఒక సంస్థను స్థాపించి జిల్లాలోని బీసీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు వారికి సేవ చేయాలనే తలంపుతో కృషి చేయబోతున్నామని ఆ సంస్థ అధ్యక్షుడు వి కృష్ణారావు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. సంవత్సరాల నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపైన పోరాటం, ప్రభుత్వంతో సంప్రదింపులు, అధికారులు నేను పనిచేసిన ఆఫీసు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చే ఇన్స్టిట్యూషన్లో నేను ఒక ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను. అందువల్ల అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్తో నాకు సత్సంబంధాలు ఉండడం వల్ల ఏ ప్రజా సమస్య ఉండగా నేను నేరుగా కలవకపోయినా ఫోన్లో కూడా నేను చేసేసాను, ఎన్నో పనులు చేశాను. ఉదాహరణకు 2019లో వచ్చిన ఈ యొక్క కరోనా పీరియడ్లో కొన్ని వేలాది మందికి ప్రకాశం జిల్లా కూడా హెల్ప్ చేశాను. ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కొన్ని వాళ్ళ యొక్క వచ్చిన అప్లికేషన్స్ నాకు ఫార్వర్డ్ చేస్తే నేను అవన్నీ కూడా చేసి చేయడం జరిగింది. ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదేవిధంగా ఎంతోమంది పట్టాలు ఇప్పించడం, ఇక్కడ 43 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాను. నేను స్టార్ట్ చేసిన పార్టీ పేరు ద్రావిడ దేశం. ఇది అనేక మంది ముఖ్యమంత్రుల, అనేక మంది ప్రజాప్రతినిధుల దృష్టికి వెళ్ళడం జరిగింది. ఇటువంటి లాభాపేక్ష లేకుండా కూడా చేయడం జరిగింది. అందువల్లే నా పేరు చిరస్థాయిగా వి కృష్ణారావు అని మరి చెప్పి అందరూ ద్రావిడ దేశం కృష్ణారావు అని పిలవడం మొదలుపెట్టారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా జాతీయ పార్టీ పెట్టినప్పుడు తమిళనాడు నుంచి నన్ను ఒక గెస్ట్గా నన్ను తిరుమల ఎంపీ ఇద్దరు మాత్రమే తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధులు పిలిచాడు ఆయన. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. నా ఆర్గనైజేషన్ వచ్చేసి ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ దాన్ని స్పందించి వెంటనే పరిష్కార మార్గంలో చేయడం అనేది దృష్టి సారించి చేస్తూ వచ్చాను. మీకు చెప్పినట్టుగా నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా మన పుట్టిన గడ్డకు, మన ప్రజానీకానికి, మన సోదరులకి, మన మిత్రులందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా ఏదన్నా ఒక మార్గం ఆలోచించాలని చెప్పి అనుకున్నప్పుడు మిత్రులు డాక్టర్ పెరుగు మురళి గారు, ప్రముఖ వైద్యులు, కనిగిరిలో సాయి కృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతూ ఉన్నారు. అదేవిధంగా గౌరవనీయ శ్రీ అడకా స్వాములు గారు, మీ అందరూ కూడా సుపరిచితులే. మీరు ఇంతకుముందు ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. రిటైర్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు. ఇంకా అనేక మంది టీచర్లు, ప్రముఖ సంఘ సంస్కర్తలు, డాక్టర్లు, ఇంకా పత్రికా విభాగానికి సంబంధించిన మిత్రులు కూడా వీటిలో కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఇప్పుడు కూడా స్వలాభాపేక్ష ఉంటే అది నిరంతరం కొనసాగదు. ఎటువంటి స్వలాభం లేకుండా ఎవరైతే త్యాగదూరత చేస్తారో, ఇలాంటి మిత్రులు సహకారం చేస్తారు, ప్రజాప్రతినిధులు సహకారం చేస్తారు, మన యొక్క అధికారులు సహాయం చేస్తారు, ముఖ్యమంత్రి దృష్టి కూడా ఏ సమస్యను తీసుకెళ్ళేటువంటి కెపాసిటీ మనకు ఉన్నదని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఆ దృష్టిలో ఆలోచించి మిత్రుల యొక్క సంప్రదింపులు చేసిన తరువాత జై శ్రీకృష్ణ బీసీ సమితి అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిసారిగా మన పుట్టిన ప్రకాశం జిల్లా కాబట్టి ప్రకాశం జిల్లాలో మన సేవలను ఫస్ట్ విస్తృతంగా మనం పరిచయం చేద్దాము. తర్వాత కాలక్రమేణా దీన్ని ఇలాంటి మిత్రులందరూ కూడా దీంట్లో జాయిన్ అయ్యి రాష్ట్ర నలుమూలలో మన సేవలు చేస్తే ఇప్పుడు ఉండే 2 అధికార పార్టీల గురించి మీ అందరూ కూడా తెలిసిన విషయమే. కోట్లాది రూపాయలు ఖర్చు, ఒక మంచినీళ్ళగా సెలవు చేసి ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ ఎలా పొందాలనే చూస్తున్నారు. కానీ ప్రజల యొక్క సమస్యలు దృష్టి సారించలేదు మా యొక్క ముఖ్య అభియోగం. అటువంటి ధోరణి లేకుండా ఈ యొక్క సంస్థ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు, ప్రజా అభిప్రాయ కార్యక్రమాలు,
ప్రజా దృష్టి ముఖ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని చేయబోతున్నాం. మొట్టమొదటిగా బీసీలకు చేద్దామని చెప్పిన తలంపుతోటి అందరికీ ఒకసారి చేయలేం కాబట్టి మీ జిల్లాలో ఫస్ట్ కమ్యూనిటీ వైజ్గా తీసుకుందామని చెప్పని ఫస్ట్ మొట్టమొదటిగా మన వ్యక్తులు ఇచ్చిన సలహా మేరకు ఏ శ్రీకృష్ణ అంటే ఆయన పుట్టింది యాదవ సామాజిక వర్గంలో పుట్టారు, అందరికీ సహాయం చేశారు, ఒక గీతోపదేశం చేశారు. ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఇటీవల ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చాయి, మీ అందరూ కూడా తెలుసు. ఆ ఎస్ఎస్సి రిజల్ట్స్లో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ఉభయ విభాగాలకు చెందినటువంటి విద్యార్థుల్ని పరిగణలో తీసుకొని మన జిల్లాలో ఎవరెవరైతే ఈ యొక్క మండల వారీగా 56 మండలాలు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. ఈ 56 మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ప్రైవేట్ స్కూల్లో ఒక్కొక్క ప్రభుత్వ స్కూల్లో మొదటి ముగ్గురు ఎన్నుకున్నాం. అంటే ఒక్కొక్క మండలంలో ప్రైవేట్ స్కూల్ తరఫున ముగ్గురు, ప్రభుత్వ స్కూల్ నుంచి ముగ్గురు, మొత్తం 6 తీసుకొని మొదటి ర్యాంక్ వచ్చిన వారికి 3,000 రూపాయలు ప్రోత్సాహ బహుమతి, రెండవ బహుమతిగా 2,000 రూపాయలు, మూడవ బహుమతిగా 1,000 రూపాయలు. అలా ఒక్కొక్క మండలంలో 6 చొప్పున 56 మండలంలో 336 మందికి ఈ యొక్క ప్రణాళికలో మేము నిధులు కేటాయించి చేయాలని చెప్పిన ఒక తలంపుతోటి ఈ కార్యక్రమం అందించాం. ముందుగా భగవంతుడు మాకు ఆశీర్వదిస్తే దాన్ని విస్తృతపడతాం, అన్ని బీసీ వర్గాలు కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి కూడా ఈ సమావేశం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక విద్య, ప్రతి ఒక్కరు కూడా విద్య ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైనా ప్రముఖులుగా వస్తారు. విద్యార్థులు అయితే సాధించినటువంటి ఏం లేదు. మనం చేసిన కార్యక్రమాలు వాళ్ళు కూడా దాన్ని ఫాలో చేసి రాష్ట్రంలో మంచి ప్రాముఖ్యత వాళ్ళు కూడా చేయనిస్తే ఇంకా విస్తృతంగా మా కార్యక్రమాలు చేస్తాము. ఇదే కాకుండా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా కలిపి క్రికెట్ లాంటి టోర్నమెంట్ జరిపి ఆ విధంగా అందరూ కూడా సమైక్యపరిచి ప్రోత్సాహిద్దామని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతం మాత్రం మన జిల్లాలోనే 3-4 నెలల గ్యాప్లో చేద్దామని చెప్పని ఆ యొక్క కార్యక్రమం కూడా మేము అమలు చేయబోతున్నాం. తద్వారా ఒక క్రీడలో ముందుకు వచ్చిన వారికి ప్రోత్సాహం గవర్నమెంట్ ఇస్తున్నారు, స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. విద్యలో కూడా ఎక్కువ క్రీడాకారులు కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఆ దృష్టిలో కూడా మేము పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సంస్థలో 3 డాక్టర్లు ఉన్నారు, వారు ఒంగోలులో వారు ఉన్నారు, కనిగిరిలో వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన జిల్లా వ్యాప్తంగా వాళ్ళకు ఉన్న పరిచయాల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ విధంగా విద్యతో పాటు వైద్యాన్ని కూడా పేద ప్రజానికానికి ఉచితంగా ఇవ్వాలని చెప్పని కలుస్తుందో, ప్రైవేట్ పరంగా మేము కూడా ఈ యొక్క వైద్యాన్ని కూడా ఉచితంగా అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకొక 2-3 నెలల గ్యాప్లో ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. ప్రస్తుతం ఈ 3 ప్రోగ్రాంలు అనుకున్నాం. ఇప్పుడు దీనికి ఈ నెల 30వ తారీఖు, మే 30వ తారీఖు లోపల ఈ యొక్క 56 మండలాల నుంచి ఎవరెవరైతే ఈ మండలంలో 500 మార్కులు, ఎస్ఎస్సిలో 500 మార్కులు ఆ పైన సాధించారో వారందరూ కూడా ఒక వాట్సాప్ నెంబర్ మీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మీ యొక్క సహాయ సహకారాలతో ఆ నెంబర్ కూడా విస్తృతంగా అందరికీ కనుక చేరగలిగితే ఈ జిల్లాలో అందరూ కూడా ఆ విషయం తెలిసిపోయి ఎస్ఎస్సి మార్క్ సర్టిఫికేటు, అదేవిధంగా ఆధార్ కార్డు, దానిలో ఉంటే వివరాలన్నీ కూడా మేము సేకరించి వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని తర్వాత దాన్ని ఒక డేటా చేసుకొని ముందు అన్ని కార్యక్రమాలు విస్తృతం చేయడానికి ఒక డేటా ఉపయోగపడుతుందని చెప్పడం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. తర్వాత మనకి పద్మశ్రీ సంతోష్ యాదవ్ అని చెప్పని వారు ఢిల్లీలో మీరందరూ కూడా తెలిసిన విషయమే. వారు మొట్టమొదటిగా ఈ యొక్క దేశంలో, మన భారతదేశంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి మొదటి మహిళామణి. వారి పద్మశ్రీ కూడా ప్రభుత్వం వారికి ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ సంతోష్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడ రావడానికి సమ్మతించారు. మనం డేట్ చెప్పగానే ఆ డేట్ ప్రకారం వాళ్ళు షెడ్యూల్ చేసుకొని ఒంగోలు పట్టడానికి మొట్టమొదటిసారిగా రాబోతున్నారు. వారు రావడమే కాకుండా ఈ విద్యార్థులకి క్యారియర్ గైడెన్స్, 10వ తరగతి చదివిన వారికి తర్వాత భవిష్యత్తులో ఏ తరగతి చదివితే బాగుంటుంది, ఏ విభాగాలు పోతే బాగుంటుంది, ఏ విధంగా టెక్నికల్ తీసుకోవాలా లేదా ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పని
ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విషయంగా వారు ఇక్కడికి వచ్చి వారి యొక్క అనుభవాలని వారికి ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం వారు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో వారికి ఎవరైనా కూడా మీకు తెలుస్తున్నారు. వారు వచ్చి ఇక్కడ రావడం అనేది ఈ జిల్లా చేసుకున్న మహద్భాగ్యం అని చెప్పుకోవాలి. అటువంటి బిజీ షెడ్యూల్లో ఉన్న వ్యక్తి వారు మన యొక్క కోరికను పట్టించి రాబోతున్నారు. వీరే కాకుండా ఇంకా ప్రముఖ సామాజిక దృక్పథం కలిగిన రాజకీయవేత్తలు కూడా ప్రజాప్రతినిధులు వారిని కూడా పిలవాలని చెప్పని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతానికి కొన్ని పేర్లు అనుకున్నాం. మనకి డేట్ ఫైనలైజ్ అయిన తర్వాత వారితో కూడా సంప్రదించి వారు ఎవరైతే మేము పిలుస్తున్నామో వాళ్ళందరూ కూడా రాజకీయ కోణంలో కాకుండా ప్రజా దృక్పథం, సాంకేతిక దృష్టి గలవారు, అదేవిధంగా సేవా దృక్పథం గల వాళ్ళు మాత్రమే పిలుస్తాము. అందువల్ల మీకు ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా బాగా చేయాలని చెప్పి తరపుతోటి ఈ కార్యక్రమం మేము ప్రారంభించబోతున్నాం. దాన్ని కొనసాగించడానికి మీ అందరూ కూడా సహాయకారం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం మీరు ఒకసారి తెలియజేసుకుంటూ మన మిత్రులు డాక్టర్ పెరుగు మురళీకృష్ణ గారు మాట్లాడతారు. తర్వాత గౌరవనీయులైన శ్రీ అడక సాములు గారు ప్రసంగించారు. పెరుగు మురళీకృష్ణ గారు, నేను ఇక్కడే ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతం నుంచి వచ్చాను. నా స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రకాశం జిల్లాలో జరిగింది. నేను ఎండి కంప్లీట్ చేసి ఇక్కడే ఒంగోలులో కొల్లూరులో కార్పొరేట్ సెక్టర్లో పనిచేశాను. తర్వాత దాదాపు 10 సంవత్సరాల నుంచి కనిగిరి ప్రాంతంలో హాస్పిటల్ పెట్టి సర్వీసెస్ చేస్తున్నాను. నాకు బాబాయ్ అవుతారు ద్రవిడదేశం కృష్ణారావు గారు, ఆయన సహాయ సహకారాలతో నేను కూడా సాంఘిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని ముందుకు రావాలని ఇంట్రెస్ట్ తోటి దీంట్లో అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. మేము కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము కాబట్టి దాంట్లో ఉండే సాధక బాధలు మనకు తెలుసు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం కొంచెం ప్రతిభ చూపే విద్యార్థులను కానీ మనం ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళు విద్యాపరంగా మంచి మంచి పొజిషన్లోకి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని కానీ సొసైటీని కానీ డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఎడ్యుకేషన్ మేము ఎంచుకున్నాము. ముందు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తే పిల్లలు మిడిల్ క్లాస్ పిల్లలు వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శిస్తే వాళ్ళు ప్రోత్సాహం చేస్తే ఇంకా మంచి పొజిషన్లోకి వచ్చి అన్ని రంగాల్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేర్చుకోవచ్చు. దాన్ని బట్టే సైమల్టేనియస్గా కాలం అడ్మిట్ చేస్తే తర్వాత ఈ వైద్యపరమైన కానీ క్రీడా రంగంలో కానీ మిగతా విషయాల్లో మేము చొరవ తీసుకొని ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ తరపున కూడా మాకు ఉండే తరపున కూడా సపోర్ట్ ఉంటే ఈ కార్యక్రమాలని త్వరితగతిన ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మీకు కూడా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. మా వైపు నుంచి కూడా మీకు ఈ సహకారం కన్నా చేయడానికి మేము ధన్యవాదాలు. జిల్లాలో సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళ పిల్లలకి ముగ్గురికి ప్రోత్సాహపడుతుంది గవర్నమెంట్ చేస్తున్నాం. 5,000, 3,000, 2,000 దీన్ని కూడా ఇందులో యాడ్ చేస్తాం. ఇంకా ఈ ప్రోగ్రామ్స్ బాగా సక్సెస్ అవుతాయి, అన్నీ మాకు అనుగుణంగా ఉంటే ఇంకా మిగతా రంగాల్లో కూడా మేము దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. పత్రికా విలేకరులను కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు అడకా స్వాములు, గోడవరం గ్రామం, మధ్యపాడి మండలం, ప్రకాశం జిల్లా. నేను పుట్టి పెరిగి దొడవరం గ్రామంలో ఈ ప్రకాశం టౌన్లో నా యొక్క ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. ఆ తదుపరి నేను 1980లో గ్రూప్ 4 సర్వీస్ ఎగ్జామ్స్ రాసి 1984 మార్చిలో జూనియర్ స్టూడెంట్ చేరి స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను పదవి జరిగింది. అప్పటి నుంచి కూడా నేను విద్యార్థి లైఫ్ నుంచి కూడా ఉద్యోగ సంఘాలకు అయితే ఎక్కడైతే సేవకు ఒక నాయకుడిగా ముందుకు వచ్చాను, ప్రజాసేవకైనా సరే. అదేవిధంగా ఏదైతే ఈరోజు మా వి కృష్ణారావు గారు తలపెట్టారో జై శ్రీకృష్ణ బీసీ సమితి కార్యక్రమంలో పూర్తిగా నేను నిమగ్నమై మా డాక్టర్ మురళీకృష్ణ గారు వీళ్ళు చేసే కార్యక్రమంలో నేను పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఎస్ఎస్సీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు 56 మండలం విధానం తలపెట్టారో వాటికి కానీ నెక్స్ట్ జరగబోయే
బీసీ తరపున జరగబోయే స్పోర్ట్స్ కానీ ఏదైనా ప్రయాస కార్యక్రమం వైద్య కార్యక్రమాలు కూడా పూర్తిగా నా మద్దతు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం ముందుండి నేను నడవడానికి వెనుకాడని చెప్పని, అదేవిధంగా ఎడ్యుకేషన్ తరఫున ఏదైతే ఇలా పిల్లలకు ప్రతిభా పురస్కారాలు జరుగుతారో ఆ పేద విద్యార్థులు ఎవరైనా తల్లిదండ్రులు లేకపోయినా విద్యార్థులు కస్తూర్బా పాఠశాలలో కానీ రెసిడెన్సీలో కానీ ఈ రోజు కూడా నేను సంవత్సరానికి వచ్చి సుమారు 10 మంది విద్యార్థులను చేరుతున్నాను. నేను పదవి చేసినా కూడా అదేవిధంగా ముందు కూడా విద్యార్థులకు ప్రజలకు సేవ చేయడం ముందుందని చెప్పని మనం చేస్తున్నాను.